హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి, ఈ విధంగా మనము కటన్ని కానీ కట్టి పెట్టుకున్నాం అనుకోండి, బాగా డెకరేషన్గా ఉంటుందన్నమాట. చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇది ఎలా చేశారా అని మనల్ని అడుగుతారు కూడాను. దానికి మనకి ఫస్ట్ కావాల్సిందండి రబ్బర్ బ్యాండ్ అనమాట. రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా క్లాత్ని కొంచెం పైకి ఎత్తినట్టు ఎత్తేసి ఇట్లా మనం రబ్బర్ బ్యాండ్ అనేది వేసేస్తే సరిపోతుందన్నమాట. దాని తర్వాత ఏమో ఇలా కూర్చునంతా విడదీస్తే ఈ విధంగా మనకి ఒక ఫ్లవర్ లాగా అయితే వస్తుంది. ఇది చూడడానికి మనకి వైట్ రోజ్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది, అందంగా. ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, ఇంటికే అందం తీసుకొస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మరొక టిప్ వచ్చేసండి, కటన్ని మనము మార్నింగ్ టైంలో క్లోజ్ చేసి పెడుతూ ఉంటాం కదండి. కొన్ని కటన్స్కి అయితే మనకి కట్టడానికి ఏది ఉండదన్నమాట. అలాంటప్పుడు వాల్కి ఒక హుక్ అనేది తగిలించుకోండి. హుక్ తగిలించిన తర్వాత రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ ఆ హుక్ కేసి చుట్టూ తిప్పి మళ్ళీ అదే హుక్ కేసామనుకోండి, ఈ విధంగా కట్టి పెట్టినట్టయితే ఉంటుంది. చూడడానికి కూడా అందంగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి. ఈ టిప్ కూడా బాగా నచ్చుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనకి చిన్న చిన్న సందుల్లో అయితే ఎక్కువ దుమ్ము అలాగే బూజు కూడా పట్టేసి ఉంటుందండి. ఇలాంటి సందుల్లోకి అయితే మన ఏలే పట్టదనమాట. అలాంటి ఈ సందులో మనము చీపుర్లు అవి ఇవి పెట్టి మనం క్లీన్ చేయలేమన్నమాట. అలాంటప్పుడు అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక శానిటరీ ప్యాడ్ అయితే తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ అయితే మనకి ఆ పేపర్ ఉంటుంది కదండి, అది తీసేసి ఈ విధంగా అయితే అతికిచ్చి పెట్టాలండి గరిటెకి. వుడెన్ గరిట అయినా ఓకే, ఇలాంటి స్టీల్ గరిట అయినా ఓకే అండి. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అలాంటి ఒక గరిటె తీసుకొని ఈ విధంగా అయితే మనము శానిటరీ ప్యాడ్ని అతికిచ్చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న సందుల్లో కూడా ఇది వెళ్ళి అయితే మనకి క్లీన్ చేస్తుంది అనమాట. పైనే కానీ టీవీ వెనకాల కానీ ఎక్కడైనా సరే అండి, మనము ఉంగాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆ ప్యాడ్కి ఎంత దుమ్ము అనేది ఉందో. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా మనమైతే ఈ విధంగా ట్రై చేయించండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక సందులో నుంచి ఎంత దుమ్ము అనేది బయట వచ్చిందో మీకు చూపిస్తున్నాను. ఇంత దుమ్ము అయితే బయటకు వచ్చిందండి. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము పాత్రలు క్లీన్ చేయడానికి జిఫీ జెల్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఆ బాటిల్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత పైన వైపు అయితే హోల్ పెట్టుకోవాలండి. ఈ విధంగా హోల్ పెట్టుకున్న తర్వాత కింద కూడా మనము ఒక 3 హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడైతే చూద్దామండి. బాత్రూంలో మనకి ఇలాంటి హుక్ అనేటివి నార్మల్గా ఉంటూ ఉంటాయండి. ఆ హుక్కు అయితే ఈ బాటిల్ని ఈ విధంగా హ్యాంగ్ చేసుకోండి. హ్యాంగ్ చేసిన తర్వాత మనం యూజ్ చేసే సోప్ అనేది ఇందులో వేసుకోవచ్చండి. ఆ సోప్లో కానీ నీళ్ళు ఉంటే మనం హోల్స్ పెట్టడం వల్ల ఈ విధంగా అయితే నీళ్ళు కూడా కారిపోతాయి. చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఎగ్ ఎల్లోని ఎగ్ వైట్ని మనము సపరేట్ చేయడానికి చాలా బాధపడిపోతూ ఉంటాం అనమాట. అటొక స్పూన్ పెట్టి ఇటొక స్పూన్ పెట్టి గందరగోళం చేస్తూ ఉంటాము. అంత శ్రమ లేకుండా అండి, బౌల్ పైన తురుముకునే పెట్టి ఉంటుంది కదండి, ఇలాంటిది ఆ తురుము పెట్టి అనేది పెట్టుకొని పైన ఎగ్ అనేది కొట్టామనుకోండి, వైట్ అంతా కింద వచ్చేస్తుంది, ఎల్లో అనేది పైనే ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఎగ్ ఎల్లోని ఒక చిన్న బౌల్లోకి అయితే వేసేసుకున్నాము. ఈ విధంగా చాలా ఈజీగా ఎగ్ వైట్ ఎగ్ ఎల్లోని మనము సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, బిగినర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చపాతీ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఒక బౌల్లోకి అయితే 1 కప్పు వరకు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే 1 గ్లాస్ వరకు ఇందులో వాటర్ వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఎగ్ మిక్చర్ ఉంటుంది కదండి, దాంతో ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి అనేది ఉండలేకుండా ఉండేలాగా మనమైతే లిక్విడ్గా దీన్ని అయితే కలుపుకోవాలండి. ఈ ఎగ్ మిక్చర్తో
ఎక్కువ వాటర్గా కాకుండా అండి కొంచెము థిక్ పేస్ట్ లాగా అయితే ఉండాలన్నమాట. తర్వాత కుక్కర్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఈవెన్గా ఆ కుక్కర్ మొత్తము అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ పిండిని అయితే ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని ఇంకా గ్యాస్ పైన అయితే పెట్టేసుకోవాలన్నమాట. అది కూడా సిమ్లో అయితే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత కాసేపటికి పిండి అంతా దగ్గర పడుతుంది. అప్పుడు మళ్ళీ మనము ఈ ఎగ్ మిక్చర్తో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మనకి గోల్డెన్ కలర్లో అయితే పిండి మారుతుందనమాట. హల్వా వస్తుంది కదండి, ఆ హల్వా లాగా వస్తుందన్నమాట. మనకి పిండి ముద్దగా వచ్చేసింది అనుకున్నప్పుడు ఈ ఎగ్ మిక్చర్లోకి అంతా పిండి అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండిని తీసేసుకోవాలి. ఇది బాగా చల్లారిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడైతే దీన్ని చపాతీలాగా చేసుకోవాలండి. పిండి చూడండి ఎంత మెత్తగా శృతి మెత్తగా అయితే ఉందో, సాఫ్ట్గా ఉందన్నమాట ఎక్కువగా. ఇప్పుడు కింద ఒక గిన్నె అనేది పెట్టుకొని దానిపైన కవర్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి పిండి అంతా బాగా చల్లగా అయిపోయింది అనుకున్నప్పుడు ఈ విధంగా చపాతీ పిండి అనేది తీసుకొని ఈ కవర్ పైన అయితే పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ కూడా అప్లై చేయాలండి, కవర్కి అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఈ చపాతీ కవర్ పైన ఇంకొక కవర్ అయితే ఈ విధంగా క్లోజ్ చేసి దానిపైన అయితే మనం గిన్నె పెట్టుకొని అలా రుద్దుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా మనకి చపాతీలు కానీ పూరీలు కానీ ఏవైనా క్షణాల్లో చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇది ఈజీగా చేసుకునే ప్రాసెస్ అయినా అనుకోవచ్చండి, లేకుంటే కొత్త పద్ధతిలో చపాతీ చేసే పద్ధతి అయినా అనుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత సన్నగా అయితే చపాతీలు ఉన్నాయో, బాగా మెత్తగా కూడా వస్తాయండి చపాతీలు. అంతేకాదు ఒక్కొక్కసారి చపాతీ అనేది మనకి సగమే కాలుతుంది. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసినా కూడా ఆల్రెడీ మనకి పిండి కుక్ అయి ఉంటుంది కాబట్టి అంత స్టమక్ పెయిన్ అలాంటివి కూడా ఉండవన్నమాట. పిల్లలకు కానీ ఎవరికైనా పెట్టినప్పుడు చూడండి ఎంత ఉబ్బిందో చపాతీ అనేది. ఈ విధంగా శృతి మెత్తని చపాతీలు ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.